కూల్ డ్రింకులు తాగితే చలువ చేస్తుందా? విపరీతమైన ప్రచారం వీటి మీద. అంతర్జాతీయంగానే కూల్ డ్రింకులు విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ది జింగ్ థింగ్ అని అంటాడు ఒకడు, టేస్ట్ ది థండర్ అంటాడు ఒకడు. థండర్ అంటే ఉరుము, ఉరుముల్ని టేస్ట్ చేసేది బొంద, ఉరుములు రుచి చూస్తాడు ఎవడన్నా. ఒక సినిమా యాక్టరు 5 అంతస్తుల భవనం మీద ఎగిరి దూకుతాడు, థమ్స్అప్ పట్టుకుంటాడు, పట్టుకోగానే ఆయనకు 4 కోట్లు ఇస్తారు. ఆయనే నిజంగా దూకితే పచ్చడి అవుతాడు. ఆయన అభిమానులు అందరూ, ఇంకా అభిమానులు అంటే మీకు తెలియదు ఏముంది, సొంత మెదడు వాడకుండా ఉంటే అభిమానుడు అవుతాడు. ఆయనకు అభిమానులు అంటే సొంత మెదడు వాడరు, ఆయన ఏం చెప్తే చేస్తారు. లక్షల మంది ఉన్నారు అభిమానులు. ఆయన ప్రచారం చేస్తాడు, జనమందరూ కొనటం మొదలుపెట్టి. కూల్ డ్రింక్లో ఉపయోగపడే ఏముండవు, పైగా అందులో షుగర్స్ ఉంటాయి. షుగర్ ఉన్నాడు తాగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. చల్లగా ఉంటుంది నిజమే, చల్లగా ఉండేది గొంతు దాటినాక తెలియదు మనకి, నాలుగుకి తెలిసేది. గొంతు దాటినాక చల్లది తాగినా వేడిగుండేది తాగినా ఒకటే, మనకి తెలిసే సమస్య లేదు. దాంట్లో ఆమ్లాలు ఉంటాయి. ఈ ఆమ్లాలు కిడ్నీ పాడు చేస్తాయి, పొట్టను పాడు చేస్తాయి. మీ ఇంట్లో లెట్రిన్ మరకలై పోకుండా ఉంటే థమ్స్అప్ తెచ్చిపోయండి, కొంచెం తల్ల మెరిసే లెట్రిన్ కింద మారుతుంది. అంటే హార్పిక్ లాగా పనిచేస్తుంది. సరేలే, హార్పిక్ ఖరీదు ఎక్కువ, కూల్ డ్రింక్ ఖరీదు ఎక్కువ, చూసుకొని కొనుక్కోండి. ఊరికే పోయేమని చెప్పి నేను అంటల్లా. అందులో ఉన్న యాసిడ్ ఎముకలను కూడా కరిగిస్తుంది. ఒక దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళి పన్నిప్పించుకొని కూల్ డ్రింక్లో దాన్ని నానేయండి, వారానికల్లా మాయమైపోతుంది. ఇంత ప్రమాదకరమైన కూల్ డ్రింక్ని ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా తాగుతూ ఉన్నారు. కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. దాదాపు 12,000 నుంచి 15,000 కోట్ల రూపాయల వ్యాపారం ఇండియాలో ఇప్పుడు జరుగుతూ ఉంది. కంపెనీలు కూడా పెద్ద కంపెనీలు, అక్వాఫినా పేరుతో, కిన్లే పేరుతో నీళ్ళు ఎట్లా సప్లై చేస్తున్నారు, వీళ్ళకి అలాంటిది పెప్సీ కోలా పేరుతో, కోకో కోలా పేరుతో కూల్ డ్రింకులు కూడా సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళు అంతర్జాతీయమైన కంపెనీలు ఇవి. అలా చేసి డబ్బులంతా పట్టుకెళ్తారు. అందులో సరుకు ₹1 కూడా చేయదు, మా అయితే రూపాయి, అమ్మేదేం ₹15, ₹6 ప్రచారానికి ఖర్చు చేస్తారు. ఇక మిగతా ₹8 లాభము. ఈ లాభం అమెరికా తీసుకెళ్తారు. ఏం బాకీ ఉన్నామండి అమెరికా వాళ్ళకి మనం? అమెరికాలో పరిపాలకులు అంటేనే అంతర్జాతీయ రౌడీలు, తీవ్రవాదులు రోజు మాట్లాడతారు. వాళ్ళే పెద్ద తీవ్రవాదులు. వాళ్ళు ఇజ్రాయెల్లో తీవ్రవాదులు పెంచి పోషిస్తున్నారు. ఈ 2 దేశాల్లో ఉన్నటువంటి పరిపాలకులు తీవ్రవాదులు. ఈ తీవ్రవాదుల చేతుల్లోకి డబ్బు పోతుంది. అంటే మనం కూల్ డ్రింకులు తాగి అంతర్జాతీయ తీవ్రవాదులకు మనం డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళు ఆయుధాలు తయారు చేస్తారు. ఆయుధాలు దేనికి పనికొస్తే? సాగుగొట్టుకోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతుందిగా, సాగుగొట్టే కార్యక్రమం. అటు నుంచి ఆడు బాంబులు వేస్తారు, ఇటు జీడి బాంబులు వేస్తారు. ఎవడు బలహీనంగా ఉంటే అని గాయేస్తారు. ఇంక పెద్ద నీతులు చెప్తారు, మానవవాద నీతులు. బుద్ధి జ్ఞానం ఉండాలి చెప్పడానికి. మనము తాగే కూల్ డ్రింకులు ఆయుధాలకు ఉపయోగపడుతున్నాయి, యుద్ధాలకు ఉపయోగపడుతున్నాయి మనం గుర్తుంచుకుంటే అప్పుడన్నా కొంచెం తాగడం మానేస్తామా?